గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్ఎంప్లాయీ. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి అఫీషియల్గా రిలీజ్ అయిన రిజల్ట్స్ అయితే మనకి ఇప్పుడు ఇంతవరకే మొత్తం వైరల్ అవుతున్నాయి. సో నార్త్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ అందరికీ రిజల్ట్స్ గురించి తెలిసిపోయింది, మీకు కూడా. సో ఇక్కడ చూసుకోండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండ్ జీడీ రిజల్ట్స్, షార్ట్ లిస్టింగ్, పీఈటీ, పిహెచ్టీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో డైరెక్ట్ ఇంపార్టెంట్ చెప్పుకుంటూ వెళ్తా. కట్ ఆఫ్లు కూడా చెప్తాయి ఇందులోనే. మనకి ఎగ్జామ్స్ అయితే ఎప్పుడు జరిగినాయి సో చూసుకోండి, మార్చ్ 7 వరకు జరిగినాయి, ఫిబ్రవరి 20 నుంచి. అండ్ ఓకే, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ యూఆర్కి 30, ఓబీసీకి 25, అందరికి తెలిసిందే. ఎస్సీ ఎస్టీకి 20% ఇది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. బట్ అది 1:8లో ఉండాలంటే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మనకి ఎక్కువ ఉంటుంది. సో ఎన్సీసీ మార్క్స్ చూడండి. సో ద క్యాండిడేట్ హూ హ్యావ్ క్లెయిమ్డ్ ఇన్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్లో ఎన్సీసీ ఉంది అని పెట్టిన వాళ్ళకి ఎన్సీసీ సర్టిఫికేట్స్ హ్యావ్ బీన్ గ్రాంటెడ్ ద ఫాలోయింగ్ బెనిఫిట్స్. అంటే ఎన్సీసీ ఉన్న వాళ్ళకి ఎన్సీసీ మార్క్స్ 8 మార్క్స్, బి సర్టిఫికేట్కి ఈ 4.8 మార్క్స్, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్కి 3.2 మార్క్స్, అంటే 2%, 3%, 5% ఏబీసీ సర్టిఫికేట్స్కి ఇది ఎన్సీసీ వాళ్ళకు ఉంటుంది. సో లైన్ వైజ్ వెళ్తున్న పీడిఎఫ్. ఓకేనా, మనకి ఎస్ఎస్ఎఫ్ అనేది ఒకటి ఉంటుంది, చెప్పిన కదా, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్. ఇది ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది, తక్కువ పోస్టులు ఉంటాయి, కొన్ని వందల పోస్టులు ఉంటాయి. ఇగో ఈ ఫీమేల్కి వచ్చేసి కట్ ఆఫ్ చూసుకోర్రి, మొత్తం ఇగో 138 మార్కులు ఎస్సీకి, ఎస్టీకి 130, ఓబీసీకి 144 ఫీమేల్కి అది. ఓకే, అండ్ యూఆర్ వాళ్ళకైతే 146. ఇది అవుట్ ఆఫ్ 160 మార్క్స్కి. అంత ఆ లెవెల్ కట్ ఆఫ్ ఉంది. అసలు అన్ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్లు, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత కట్ ఆఫ్స్ ఉంటుందని. నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ అగెన్స్ట్ స్టేట్ వైజ్ వేకెన్సీస్ అదర్ దెన్ ఎస్ఎస్ఎఫ్, అంటే మిగిలిన పోస్టులన్నిటికీ 38,328 మంది ఇట్లా క్వాలిఫై అయ్యారు మనోళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ కూడా ఎస్ఎస్ఎఫ్ ఉంటుంది కదా, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్. ఇది అన్నిటికంటే హై పోస్ట్. యూఆర్కి 153 ఉంది కట్ ఆఫ్, 160కి 153 అంటే అర్థం చేసుకోరు. అంటే నార్మలైజేషన్లో పెరుగుతాయి, ఓ 10-15 మార్కులు పెరుగుతాయి నార్మలైజేషన్లో, అది కలుపుకొని. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీకి 148 ఉంది, ఎస్టీకి 143 ఉంది, ఓబీసీకి 152 ఉంది, ఈడబ్ల్యూఎస్కి 151 ఉంది. సో ఈ లెవెల్ కట్ ఆఫ్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయని కట్ ఆఫ్ ఇది. ఇంత లెవెల్ 160కి కాంపిటీషన్ ఎంత ఉందో మీరు అర్థం చేసుకోవాలి. మన వాళ్ళు అయితే మొత్తం 3 లక్షల మంది క్వాలిఫైర్, 3 లక్షల చిల్లర. సో 3,08,76 మంది. ఇందులో ఓబీసీ 67,000, ఎస్టీ 32,000, ఆల్మోస్ట్ 32,000, ఎస్సీ 47,000 చిల్లర, ఈడబ్ల్యూఎస్ 26,000. యూఆర్లో 131,000 మంది క్వాలిఫై అయ్యారు. ఈ 131,000 మందిలో యూఆర్లో ఇందులో ఓబీసీ వాళ్ళు ఉంటారు, ఎస్సీ వాళ్ళు ఉంటారు, ఎస్టీ వాళ్ళు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, 131 యూఆర్ అంటే ఇందులో ఓసీ వాళ్ళు ఉంటారు, బీసీ వాళ్ళు ఉంటారు, ఎస్సీ వాళ్ళు ఉంటారు, ఎస్టీ వాళ్ళు ఉంటారు. ఎవరికైతే టాప్ మార్క్స్ వచ్చినాయో వాళ్ళు కేటగిరీ వైజ్ కాకుండా ఈ యూఆర్లో క్వాలిఫై అవుతారు. ఓకేనా, అంటే 23 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు, ఏజ్ రిలాక్సేషన్ తీసుకొని వాళ్ళు, ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు, కేటగిరీ సంబంధం లేకుండా, ఎస్సీ ఎస్టీ ఓబీసీ సంబంధం లేకుండా యూఆర్లో క్వాలిఫై అవుతారు వాళ్ళు. సో వాళ్ళకి ఉంటుంది అన్నట్టు. తర్వాత ఫ్యూచర్లో ఓబీసీ రిలాక్సేషన్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ అంటే జాబ్ ఇచ్చేటప్పుడు మళ్ళీ మన రిజర్వేషన్ మనకే ఉంటుంది. ఎక్కువ మార్క్స్ ఉంటే మాత్రం యూఆర్లో తీస్తారు. సో నెక్స్ట్ చూసుకోండి. సో ఇక్కడ చూసుకోండి, కట్ ఆఫ్ మేల్ క్యాండిడేట్స్ పీఈటీ పిహెచ్టీ అని ఇచ్చిండు. కట్ ఆఫ్ మేల్ క్యాండిడేట్స్. సో ఆంధ్రప్రదేశ్ జనరల్ ఈడబ్ల్యూఎస్, జనరల్ డిస్ట్రిక్ట్, ఫస్ట్ జనరల్ డిస్ట్రిక్ట్లు ఈడబ్ల్యూఎస్ ఎంత ఉంది తెలుసా? ఓకే, జనరల్ డిస్ట్రిక్ట్ ఈడబ్ల్యూఎస్ 696 మంది క్వాలిఫై అయ్యారు. ఓకేనా, 67.78, 67.78 కట్ ఆఫ్. ఓబీసీ 1,720 మంది క్వాలిఫై అయ్యారు, 86.13 కట్ ఆఫ్. అండ్ జనరల్ డిస్ట్రిక్ట్ ఎస్సీ 1,032 మంది క్వాలిఫై అయ్యారు, 76.36. ఇక్కడ 1,036, ఇక్కడ 1,720 మంది ఎట్లా అంటే, నీకు పోస్టులు ఎన్ని అయితే ఉన్నాయో దానికి ఇంటూ 8. ఒక పోస్ట్ ఉంటే దానికి 8 మందిని తీసుకుంటారు. 100 పోస్టులు ఉంటే 800 మందిని తీసుకుంటారు అన్నట్టు. పోస్టులు ఎంతమంది ఉంటే అంతమందిని తీసుకుంటాడు, ఆ లెవెల్లో క్వాలిఫై చేస్తారు. అండ్ ఎస్టీకి 448 మందిని క్వాలిఫై చేసిండు, అంటే పీఈటీకి ఎగ్జామ్ నుంచి 75.16 కట్ ఆఫ్ వచ్చేసి. అండ్ జనరల్ డిస్ట్రిక్ట్ యూఆర్ ఓపెన్లో 2,576 మంది, కట్ ఆఫ్ వచ్చేసి 84.60. ఈ లెవెల్లో కట్ ఆఫ్ ఉంది మేల్ క్యాండిడేట్స్కి. ఇప్పుడు నక్సల్ డిస్ట్రిక్ట్స్ చూసుకుందాం. ఓకేనా, నక్సల్ డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నక్సల్ ఈడబ్ల్యూఎస్ 705 మంది క్వాలిఫై అయ్యారు, 40 కట్ ఆఫ్. అసలు అన్ఎక్స్పెక్టెడ్, ఇది ఇంత తక్కువ ఉంది, మిగతా అన్నిటికీ బాగా ఎక్కువ ఉంది. నక్సల్ ఓబీసీ ఆంధ్రప్రదేశ్ మేల్ 1,712 మంది, 78.6 కట్ ఆఫ్. నక్సల్ ఎస్సీ 1,256 మంది క్వాలిఫై అయ్యారు అండ్ 50.4 కట్ ఆఫ్. నక్సల్ ఎస్టీ 448 మంది క్వాలిఫై అయ్యారు, 62.65 కట్ ఆఫ్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇది అరుణాచల్ ప్రదేశ్, మనకు సంబంధం లేదు, ఇది మన ఏపీ క్యాండిడేట్స్ది.
సో ఇక్కడ చూసుకోండి క్లారిటీగా, ఇది మన ఏపీ క్యాండిడేట్స్. ఇది ఏపీ నక్సల్ డిస్టిక్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ యూఆర్ ఓపెన్ కేటగిరీ. ఓకే, యూఆర్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఇది. అండ్ చెప్పిన జనరల్ డిస్టిక్లో క్వాలిఫై అయిన వాళ్ళు మనోళ్ళు. సో ఇక్కడ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ జనరల్ డిస్టిక్లో క్వాలిఫై అయిన వాళ్ళు. ఎస్, ఇది జనరల్ డిస్టిక్. సో మీరు వీడియో ఆపుకొనైనా చూసుకోండి మీ కట్ ఆఫ్ ఎక్కడ ఉంది, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, యూఆర్. ఓకేనా. సో ఇది ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఇది కట్ ఆఫ్ ఎంత అన్నట్టు. సో ఇది మొత్తం ఎంతమంది, ఇది మార్క్స్ ఎన్ని అన్నట్టు కట్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ బాయ్స్ గురించి. సో తెలంగాణ బాయ్స్ గురించి చూసుకుందాం. ఇక్కడ చూడండి, తమిళనాడు ఇక్కడ క్లోజ్ అయిపోయింది. తమిళనాడు, ఇది తమిళనాడు. సో ఇది తెలంగాణ జనరల్ ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే 506 మంది క్వాలిఫై అయ్యారు, 40 కట్ ఆఫ్. అసలు ఈడబ్ల్యూఎస్కి ఎంత లక్ అంటే 40 మార్కులు అంటే జస్ట్ 25% అన్నట్టు. ఓకేనా, 20% అన్నట్టు, 25 కూడా కాదు, 20% 40 మార్కులు అంటే. సో మీరు అర్థం చేసుకోరే, అసలు క్యాండిడేట్స్ లేరు, తక్కువ మంది ఉన్నారు, రాసిన వాళ్ళు క్వాలిఫై అవుతారు. 160కి 40 ఉంది కట్ ఆఫ్. కొంచెం మంచిగా ప్రాక్టీస్ చేసుకొని జాబ్ కొట్టుకోండి. పోస్టులు మాత్రం మిగిలించొద్దు. ఓకేనా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నా రిక్వెస్ట్. అండ్ జనరల్ ఓబీసీ వాళ్ళు చూసుకోండి, 1368 మంది క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు ఈ జనరల్ ఓబీసీలనే నేను కూడా వస్తాను అన్నట్టు. తెలంగాణ జనరల్ ఓబీసీ 77.41 కట్ ఆఫ్. అసలు అన్ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. లాస్ట్ టైం 58 ఉండే, అసలు ఇప్పుడు ఇంతకు అంత రేంజ్లో పెరిగింది. అంటే కాంపిటీషన్ ఆ లెవెల్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేను, నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను ఎక్స్పెక్ట్ చేయని కట్ ఆఫ్ ఏంది. జనరల్ ఎస్సీ 1024 మంది క్వాలిఫై అయితే 66 కట్ ఆఫ్. ఎస్సీకి 66 కట్ ఆఫ్. అసలు పోయినసారి తక్కువ ఉంది. ఓబీసీకే 58, 59 ఉంది. యూఆర్కే అసలు ఎస్టీ కట్ ఆఫ్ 63 ఉండే, ఇప్పుడు ఓన్లీ ఎస్సీ కట్ ఆఫ్ అందరికంటే తక్కువ ఉంటుంది కట్ ఆఫ్. ఎస్సీ ఇప్పుడు 66 అయిపోయింది. జనరల్ ఎస్టీ కట్ ఆఫ్ చూడండి, తెలంగాణ 320 మంది క్వాలిఫై అయ్యారు, 97 హయ్యెస్ట్ కట్ ఆఫ్. అసలు ఏపీ తెలంగాణ బాయ్స్లో తెలంగాణ ఎస్టీ కట్ ఆఫ్ ఏంది ఇది, 97 కట్ ఆఫ్, 97 మార్కులు. అసలు అన్ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే. అండ్ జనరల్ యూఆర్ చూసుకోండి 78 ఉంది. ఓకేనా, 2144 మంది యూఆర్లో క్వాలిఫై అయ్యిండు. ఇక్కడ అనొచ్చు మీరు, అన్న తెలంగాణ యూఆర్ కట్ ఆఫ్ ఇక్కడ 78 ఉంది, ఎస్టీ కట్ ఆఫ్ 97 ఉంది ఏందన్న అనొచ్చు. ఎందుకంటే ఎస్టీకి ఎంత ఏజ్ రిలాక్సేషను 23+5 అంటే ఎస్టీ రిలాక్సేషను 5 సంవత్సరాలు ఎక్స్ట్రా. అంటే 28 సంవత్సరాలు ఉన్న బాయ్, 28 సంవత్సరాలు ఉన్న అబ్బాయి కూడా అప్లై చేసుకుంటాడు. 28 సంవత్సరాలు ఉన్న ఒక నిరుద్యోగి ఎంత ప్రిపేర్ అయ్యి ఉంటాడు. సో అతనికి వచ్చిన మార్క్సే ఈ 97 మార్క్స్ అన్నట్టు. 97 ఎందుకు వచ్చినాయి, వీళ్ళు క్వాలిఫై అయింది 320 మంది, అందులో 97 ఎందుకు ఉందంటే ఇప్పుడు ఈ రిలాక్సేషన్ పెట్టుకొని 27 సంవత్సరాలు 28 సంవత్సరాల బాయ్స్ వస్తారు, వాళ్ళు క్వాలిఫై అవుతారు అన్నట్టు. సో వాళ్ళని యూఆర్లో తీసుకోడు. ఓకేనా, వాళ్ళు యూఆర్లో తీసుకోరు కాబట్టి 78 మార్కులే ఉంది కట్ ఆఫ్. యూఆర్లో వాళ్ళని కన్సిడర్ చేయరు, ఎందుకంటే వాళ్ళు ఎస్టీ రిలాక్సేషన్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళని ఓన్లీ ఎస్టీలోనే ఉంచుతారు. సో వాళ్ళ కట్ ఆఫ్ వచ్చేసి 97 ఉంది. ఒకవేళ వాళ్ళు యూఆర్కి వస్తే యూఆర్ కట్ ఆఫ్ 97 ఉండదు, బట్ వాళ్ళని యూఆర్లో కన్సిడర్ చేయరు. యూఆర్లో 23 సంవత్సరాల కిందికి ఉన్నోళ్ళు, 23 సంవత్సరాల బిలో ఉండాలని యూఆర్లో తీసుకుంటాడు. ఎవరైనా ఎస్సీ ఎస్టీకి రిలాక్సేషన్ పెట్టుకొని 25, 26, 27, 28 సంవత్సరాల వాళ్ళు ఎవరైనా వస్తే సో వాళ్ళని యూఆర్లో కన్సిడర్ చేయరు. ఓకేనా, అర్థం చేసుకోవాల్సింది ఇది, మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే, అందుకే యూఆర్ కట్ ఆఫ్ తక్కువ ఉంది, ఎస్టీ కట్ ఆఫ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎస్టీలో 27, 28 ఇయర్స్ ఓల్డ్ ఉంటారు, వాళ్ళు మార్క్స్ ఎక్కువ స్కోర్ చేస్తారు, వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ నక్సల్ ఈడబ్ల్యూఎస్ చూసుకోండి, తెలంగాణ 139 మంది క్వాలిఫై అయ్యారు, 40 కట్ ఆఫ్. నక్సల్ ఓబీసీ 70 మార్కులు. నక్సల్ ఎస్సీ 592 మంది క్వాలిఫై అయ్యారు, 51 కట్ ఆఫ్. నక్సల్ ఎస్టీ 128 మంది క్వాలిఫై అయ్యారు, 82 కట్ ఆఫ్. నక్సల్ యూఆర్ 864 మంది క్వాలిఫై అయ్యారు, 71 కట్ ఆఫ్. అండ్ ఇక్కడ ఓబీసీ 512 మంది క్వాలిఫై అయ్యారు. సో ఇది తెలంగాణకు సంబంధించింది. సో ఇక్కడ చూసుకోండి, కట్ ఆఫ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అని వచ్చింది. ఫీమేల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్, ఇలా పీఈటీ పిహెచ్డీకి ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎస్సీ 82 కట్ ఆఫ్. జనరల్ ఎస్టీ, జనరల్ డిస్టిక్ ఎస్టీ 82 కట్ ఆఫ్. జనరల్ యూఆర్ 92 కట్ ఆఫ్. జనరల్ ఓబీసీ 91 కట్ ఆఫ్. ఇంత లెవెల్ ఉంది కట్ ఆఫ్, అసలు 92, 91 మార్కులు అంటే మామూలు విషయమా. సో చూసుకోవచ్చు మీరే. అండ్ నక్సల్ ఈడబ్ల్యూఎస్. ఓకే, సో జనరల్ ఈడబ్ల్యూఎస్ 77 కట్ ఆఫ్ ఉంది. నక్సల్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 42 కట్ ఆఫ్. నక్సల్ ఓబీసీ 85. నక్సల్ ఎస్సీ 56. నక్సల్ ఎస్టీ 65. నక్సల్ యూఆర్ 86. ఓకేనా, సో చూసుకోండి. ఇక్కడ చూసుకుంటే జనరల్ ఇక్కడ ఓబీసీ కట్ ఆఫ్ 91, యూఆర్ కట్ ఆఫ్ 92 హైయెస్ట్ ఉన్నాయి. సో మినిమం ఉంది. ఏపీ గర్ల్స్ అంటేనే చాలా హెవీ కట్ ఆఫ్ ఉంటుంది ఏపీలో, బాయ్స్కైనా గర్ల్స్కైనా. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణ గర్ల్స్ కూడా చెప్పేస్తే ఆ పని అయిపోతుంది, మనకి అందరికీ కవర్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోండి, సో తెలంగాణ
మనకి ఓబీసీ చూసుకుంటే తెలంగాణ ఈడబ్ల్యూఎస్ 40 పెట్టింది కట్ ఆఫ్, ఓకేనా, 79 మంది క్వాలిఫై అయ్యారు. అండ్ తెలంగాణ ఓబీసీ 240 మంది క్వాలిఫై అయ్యారు, 79 కట్ ఆఫ్. అండ్ తెలంగాణ జనరల్ ఎస్సీ 208 మంది క్వాలిఫై అయితే 67 కట్ ఆఫ్. తెలంగాణ జనరల్ ఎస్టీ, ఓకేనా, 24 మంది క్వాలిఫై అయ్యారు, 99.25 కట్ ఆఫ్, 99.25. చూడండి ఎంత కట్ ఆఫ్ ఉందనేది. ఎందుకంటే జనరల్ ఎస్టీలో చెప్పిన కదా, ఏజ్ రిలాక్సేషన్ ఎస్ అని పెట్టుకొని కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు 25, 26, 27 ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటారు, వాళ్ళకి 99 స్కోర్ వస్తుంది, వాళ్ళని అట్లా ఉంటుంది కట్ ఆఫ్ అన్నట్టు. సో ఇక్కడ చూడండి యూఆర్ కట్ ఆఫ్ 82 ఉంది. ఎందుకంటే 82 ఎందుకు ఉందంటే ఈ యూఆర్లో 23 బిలో ఏజ్ ఉన్న వాళ్ళే వస్తారు. ఏజ్ రిలాక్సేషన్ ఎస్ అని పెట్టుకొని మన 26, 24 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు, వాళ్ళు యూఆర్లో కన్సిడర్ చేయరు. అండ్ తెలంగాణ నక్సల్ ఈడబ్ల్యూఎస్ ఇలా 10 మంది క్వాలిఫై అయ్యారు, 43 కట్ ఆఫ్. నక్సల్ తెలంగాణ నక్సల్ ఓబీసీ 120 మంది క్వాలిఫై అయ్యారు, 58 కట్ ఆఫ్. తెలంగాణ నక్సల్ ఎస్సీ 48 మంది క్వాలిఫై అయ్యారు, 59 కట్ ఆఫ్. తెలంగాణ నక్సల్ యూఆర్ 248 మంది క్వాలిఫై అయ్యారు, 62 కట్ ఆఫ్. సో ఇది ఈ విధంగా ఉంది గర్ల్స్ కట్ ఆఫ్ తెలంగాణ. సో ఇక్కడ చూసుకోండి మార్క్స్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్, ఇక్కడ చూడండి మార్క్స్ ఆఫ్ క్వాలిఫైడ్ నాట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అందరి ఎగ్జామ్ రాసిన అందరి మార్క్స్ అవైలబుల్ ఉంటాయట మనకి జూలై 10 నుంచి జూలై 24 వరకు. ఇలా మెన్షన్ చేసిందంటే ఓల్డ్ వెబ్సైట్, ఓకేనా, ఓల్డ్ వెబ్సైట్లు ఉంటాయి, ఓల్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్. మనకి ఇప్పుడు కొత్త ఎస్ఎస్సి వెబ్సైట్ వచ్చింది కదా, అందులో కాకుండా మనం పాత వెబ్సైట్లో ఏదైతే ఇప్పుడు ఈ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ మనం పాత వెబ్సైట్లో అప్లోడ్ చేసుకున్నాం కదా, లాస్ట్ ఇయర్ అప్లై చేసుకుంది పాత వెబ్సైట్లో. సో ఫస్ట్ ఎస్ఎస్సి వెబ్సైట్ పాత వెబ్సైట్లోనే, కొత్త వెబ్సైట్ కాకుండా పాత వెబ్సైట్లో లాగిన్ కావాలి. మీ హాల్ టికెట్ నెంబర్ తోటి మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాత రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యి చూసుకోవాలని చెప్తుండు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాల్ లెటర్స్ టు ద క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ పీఈటీ పిఎస్టీ విచ్ విల్ బి కండక్టెడ్ బై ద సిఏపిఎఫ్ ఇన్ డ్యూ కోర్సెస్ విల్ బి ఇష్యూడ్ బై నోడల్ సిఏపిఎఫ్, దట్ ఈస్ సిఆర్పిఎఫ్. సిఆర్పిఎఫ్ అనేవాళ్ళు మనకి కాల్ లెటర్స్ ఇష్యూ చేస్తారు, లాస్ట్ టైం కూడా అలా చేశారు. సో మనకి ఈవెంట్స్ పెడతారు వాళ్ళు. సో ఇది మనమైతే వెయిట్ చేసుకోవాల్సింది ఇప్పటివరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో అంతే, ఏం లేదు, సర్వర్ అయితే బిజీ ఉంది, సైట్ ఓపెన్ అయితే లేదు ఎస్ఎస్సి వెబ్సైటు. ఆ ఎస్ఎస్సి వెబ్సైట్ ఓపెన్ అయితే మనకి క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు నా స్కోర్ కూడా నేను చూసుకోలేదు, మ్యాక్సిమం 90% క్వాలిఫై కాదని అనుకుంటున్నా, ఎందుకంటే నా స్కోర్ 70 వచ్చింది, కట్ ఆఫ్ 77 ఉంది. అండ్ నార్మలైజేషన్ ఏం చేస్తో తెలియదు కదా, సో అన్ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఉంది. అండ్ సో ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. అండ్ క్వాలిఫై అయిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నా, క్వాలిఫై కాని వాళ్ళకి మీ లిస్ట్లో పేరు చూసుకుంటే వలన టెన్షన్ అవసరం లేదు. మనకి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ఇప్పుడు మళ్ళీ ఉంది ఈ ఇయర్లో, దాని ఎగ్జామ్ కంపల్సరీ నవంబర్, డిసెంబర్, జనవరి ఇట్లా ఈ మంత్లోనే ఉంటుంది. నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ కంపల్సరీ ఎగ్జామ్ ఉంటుంది, మిస్ అయితే జనవరికి అవుతుంది. దానికి మనం ప్రిపేర్ అవుతాం, ఓకేనా. అప్పుడు మన 80 క్వశ్చన్లకు పక్కా ఒక 60-70 క్వశ్చన్లు పెట్టేటట్టు ప్రిపేర్ కావాలి. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కూడా ఉంది, ఢిల్లీ కానిస్టేబుల్ కూడా ఉంది, మనం టెన్షన్ పడద్దు, ఓకేనా. ఇప్పుడు దీన్ని ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఎట్లా తీసుకోవాలంటే సబ్జెక్ట్ని ఒక రేంజ్లో చదవాలి, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జిఎస్. సో ఆ లెవెల్లో ప్రిపేర్ అయ్యి మనం అటెంప్ట్ చేస్తే కంపల్సరీ జాబ్స్ అనేవి వస్తాయి. సో వెయిట్ చేయాలి, మనకేం 30 ఇయర్స్ లేవు ఇప్పుడే, మనం యంగ్ ఏజ్, టైం ఉంది మనకి. సో అంతే, అంతకు మించి నేను ఏం చెప్పలేను, అంతే.